సార్ వీళ్ళ ఆస్తులు ఏమయ్యాయి సార్? అంటే చాలా మంది చెప్తుంటారు, అంటే ఆస్తులు సంపాదించడం ఒక ఒక ఆర్ట్ ఈయనది. అట్లాగే వేల కోట్ల ఆస్తులు జయలలిత సంపాదించారు, చాలా మంది వాటిని తీసేసుకున్నారు అనేది ఒకటి విన్నాను నేను. అక్కడ శశికళ జయలలిత ఆస్తుల్లో 50% శశికళ దోచుకుందండి ఈ గొడవల్లో. ఈవిడ చచ్చిపోయిన తర్వాత ఆ జనం అంతా తిరుగుబాటు చేయడం, ఎన్ని చేయడంలో మొత్తం సరిపెట్టుకుంది. ఎన్ని కేజీల కొద్దీ బంగారం, ట్రంకు పెట్టెల కొద్దీ బంగారం, చీరలు ఎన్ని చీరలు, 200 సూట్ కేసులు ఢిల్లీ తీసుకెళ్ళడం మనకు తెలుసు. 200 సూట్ కేసులు జయలలిత. అందువల్ల ఆవిడకి ఉన్నటువంటిదంతా 200 సూట్ కేసులు జయలలిత తీసుకెళ్లే వాళ్ళ ఢిల్లీ. ఎప్పుడు పోయినా ఢిల్లీ అండి. ఓసారి ఏదో పని తగిలింది వాళ్ళకి. ఢిల్లీలో ఒక వారం రోజులు ఎంతో ఉండవలసి వచ్చింది. 200 సూట్ కేసులు ఇండియాలో విశేషంగా చెప్పుకున్నారన్నమాట. అది చెప్పుల జతలు కానీ అన్నీ చాలా గొప్ప ఉంది. ఒక్కసారి వారి ఇంటికి వెళ్ళాను. ఆ డైనింగ్ టేబుల్ ఇలా తిరుగుతుంది, ఎవరికేం కావాలి సార్ వడ్డించుకోవచ్చు అన్నమాట. చాలా మంచి డైనింగ్ టేబుల్, పెద్ద రాజమహల్ లాగా ఉంటుంది కదా. జయలలిత ఇల్లు రాజమహలే. చీఫ్ మినిస్టర్ కాకముందే అలాగ ఉండేది. మా గోరింటాకు సినిమాలో అందరికీ భోజనం పెట్టింది. శోభన్ బాబు యాక్ట్ చేశాడు కదా. నా దగ్గర షూటింగ్ చేస్తున్నారు కనుక మీరు అందరు ఇక్కడే భోజనం చేయాలి, మీతో పాటు అందరినీ భోజనానికి ఉండమని చెప్పండి అని చెప్పి పెట్టింది అందరికీ. చాలా బాగా చూస్తుంది ఆవిడ. అయితే మిగతా డబ్బు ఏమైందంటే అది కొంత ఇప్పుడు ఎలా ఉందంటే మన తమిళనాడులో ఆల్మోస్ట్ ఇంకో 50% కరుణానిధి సన్ను ముందే దోచేసాడండి. ఆల్మోస్ట్ ముందే దోచేసాడు అన్నమాట. అంతా దాచేసి బోర్డర్స్ ప్రాపర్టీస్ వాళ్ళకు ఉన్నాయి, మిగతాదేమో సీజ్ చేశారు గవర్నమెంట్. మరి ఈ కూతురు అనుకుని వచ్చారు ఒకరు, వాళ్ళని ఎవరు ఖాతరు చేయలేదు. మేనమామని అని వచ్చారు, వాళ్ళని కూడా ఖాతరు చేయలేదు. అంతా గవర్నమెంట్ సీజ్ చేసింది అన్నమాట. గవర్నమెంట్ సీజ్ చేసిందంటే వాళ్ళు ఇష్టం ఏం చేస్తారో చేస్తే కదా. కానీ శోభన్ బాబు జయలలిత ఆ ప్రోత్సాహంతో జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఆయన చనిపోయే నాటికే 80,000 కోట్ల ప్రాపర్టీ ఉంది. 35 మంది 40 మంది మేనేజర్లు ఆ ప్రాపర్టీ వివరాలు చూస్తున్నారు. మేనేజర్లు అన్నమాట. ఎక్కడెక్కడ ఎంత ప్రాపర్టీ ఎంతో, ఎంత వస్తుందో, రెంటల్ ఏంటో, లీజ్ ఏంటో అన్నీ ఉంటాయి కదా. శోభన్ బాబు ఆ స్థాయికి వెళ్ళాడు. జయలలిత మాత్రం ఒకటి అక్కడ అందరికీ. సార్ అప్పటికే 80,000 కోట్లు అంటే ఇప్పటి ఎంత ఉంటుందో చెప్పండి. చెప్పా కదా, తహసీల్దార్ గారు అమ్మాయి సద్దినోత్సవం ఫంక్షను హోటల్ అప్సరా. అప్పుడు సినిమా వాళ్ళ ఫంక్షన్లో అప్సరాలో జరుగుతుండేవి. అప్పుడే శోభన్ బాబుకి నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆయన నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ శోభన్ బాబుని హీ ది హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ అన్నాడు. హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనే పదం పలికింది నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ ఇండస్ట్రీకి హోప్ ఎవరైనా ఉన్నారంటే శోభన్ బాబు. ఆ సందర్భంగా ఓ 2 లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చినట్టయితే ప్రొడ్యూసరు, దాన్ని అక్కడ మొదటి నుంచి కూడా డబ్బు ఈ చేతిలో పడినట్టయితే ఓ టక్కుమని ఒక ప్లేస్ ఎక్కడో జ్ఞాపకం వస్తుంది. రాజమండ్రి లాంటి గొప్ప ప్లేస్లో మనం ఎందుకు వదిలేయాలని చెప్పేసి వాకప్ చేసేటట్టు ఒక బత్తాయి తోట ఉందండి. 200 ఎకరాలు ఉంటాయి గుత్తగా, 2 లక్షలు ఇవ్వాలి అంటే దాంతో ఉంది, ఇచ్చేద్దాం అని చెప్పి వెళ్ళాడు. ఆ తోట చూశాడు. దోసకాయలపల్లిలో నా క్లాస్మేట్ ఉన్నాడు దోసకాయలపల్లిలో. అప్పట్లో 2 లక్షలు కొన్నది ఈరోజు ఎంత ఉంటుంది చెప్పండి. 2,000 కోట్లు. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఏదైనా కొన్నది మళ్ళీ తిరిగి అమ్మడు. ఉదయం బయలుదేరి శోభన్ బాబు తాలూకు ఆస్తులు చూసుకోవాలంటే మధ్యాహ్నం ఎక్కడో ఆయన క్యారేజీ తీసుకొస్తారు. ఆస్తుల విషయం అంటే ఆయన జిహ్వచాపల్యం లేదు, చాలా స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తారు అనమాట. ఆ క్యారేజ్ మధ్యలో తినేసి ఆ పక్కకి ఏదైనా ఇస్తే ఒక టిఫిన్ బాక్స్ ఇచ్చి అలా చూడడమే. అంటే ముఖ్యమైన స్నేహితులు వస్తారు కదా, కోటీశ్వరులు వస్తారు అంటే సాయంత్రం వరకు తిరగడమేనండి. అన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట, ఇల్లులు, స్థలాలు, 100 ఎకరాలు. నా శాంతినికేతన్ అని పేరు పెట్టే స్థలం ఎంత ఉంటుందండి? 500 ఎకరాలు ఉంటుందండి. ఏం చేస్తారు వెళ్ళి? మా తర్వాత ఏమో స్పెన్సర్ అని ఒకటి ఉంది మద్రాసులో, మౌంట్ రోడ్లో ఉంటుంది స్పెన్సరు. దేన్ని ముట్టుకున్న ₹1,00,00,000. ఓ దుకాణాన్ని ముట్టుకుంటే ₹1,00,00,000. 100 దుకాణాలు ఉన్నాయి వాళ్ళకి. అది రెంట్కి, లీజ్కి, రెంట్కి. ఆయనదే కాంప్లెక్స్. హైయే స్పెన్సర్ అంతా ఆయనదే, 3 వంతులు ఆయనదే. ఇప్పుడు ఈ షేర్స్ అనేది ఇప్పుడు వచ్చిందండి.
అప్పుడు ఆ రోజుల్లోనే ఆయనకి షేర్స్ ఉండేవి. అది మొత్తం కొన్ని షేర్స్ ఉండేవి అన్నమాట. సరే జ్ఞాపకం రావటం మీద. అంటే షేర్ అన్నది అప్పటికి ఆయనకి వాడుకలో ఉంది. బా బా చూసుకోండి. అంటే ఏముందండి, ఓ 10 లక్షలు షేర్‌లో పెట్టేస్తే 10 కోట్లు అయిపోద్దండి. అంతేగా. ఏముంది? అది అన్నీ. మధుర ఫ్యాబ్రిక్స్ ఆ, ఇప్పుడు లేకపోతే ఇట్లాంటి వాటిలో షేర్స్ ఉన్నాయి ఆయనకి. ఆ, ఆ! ఓసారి నన్ను ఎవరో అడిగారు, మీరు చూసినట్టు చెప్తున్నారు, మీకు తెలుసంటే, నేను బాబుతో కొన్నాళ్ళు పిఆర్ఓ అని చెప్పను కానీ ఆత్మీయంగా తిరిగానండి. అచ్చా. బాబు గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి. ఉమ్, ఎందుకంటే ఆయన ఆంతర్యం తెలుసు. ఓకే. ఓ పక్క ఉమామహేశ్వరరావు ఉండేవాడు, ఓ పక్క నేను ఉండేవాడిని. ఇక నేను కూడా ఎందుకంటే నన్ను ఎందుకు నమ్మేవాడంటే 4, 5 సార్లు పరీక్ష చేశాడు. నేను ఆహ్, ఎంత డిసిప్లిన్డ్‌గా ఉన్నానంటే బాబుతో మాట్లాడుతున్నంతసేపు కృష్ణ గారితో మాట్లాడలేదు. ఆ, చూసేవాడిని కాదు. బాబు అంతే. చూసేవాడిని కాదు. ఒకరోజు అయితే ఆళ్ళు పెద్ద మనుషులండి. ఒకరోజు అంతే కదా. ఎందుకో మా ఆంధ్రప్రభలో ఉంటుండగా కృష్ణ గారి తాలూకు స్పెషల్ ఇంటర్వ్యూ కావాలని మా ఎడిటర్ అడిగారన్నమాట. తిన్నగా వెళ్ళాను. ఆళ్ళంత గొప్ప, రండి రామారావు గారు రండి. మతిపోయింది. కాదు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చానండి. ముందు భోంచేయండి. ఎండతో వచ్చారు. ఎక్కడండి ఇట్లాంటి క్యారెక్టర్లు మనకి ఎలా దొరుకుతాయండి? బా. అరే నేను కొంచెం పొరపాటుగా బిహేవ్ చేశానేమోనండి. నేను శోభన్ బాబుతోనే ఉండేవాడిని. మీ దగ్గర రాలేదు. నాకు తెలుసు రామారావు, పక్కపక్కనే షూటింగ్ జరుగుతుంటే నువ్వు రాలేదు. ఆ, అలాగ ఉన్న మనిషే మాకు కావాలి. అంత నమ్మకంగా ఉండే మనిషి మాకు కావాలి. ఇప్పుడు ఎవరున్నారు చెప్పు అంత బా. అని చెప్పాడు. భోజనం తిన్నాను. తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. అంత గొప్పవాళ్ళండి వీళ్ళు. బా.